నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. వేల్పూర్ మండలంలోని మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట టీజీఈజేఎస్సీ ఆధ్వర్యంలో నేడు నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మండలంలోని అన్ని రకాల ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు, ప్రాథమిక సభ్యులు పాల్గొన్నారు. నిరసన కార్యక్రమం తెలిపి మండల తహసీల్దార్ అనిరుద్ కు మెమరాండం సమర్పించడం జరిగింది. ఉద్యోగ ఉపాధ్యాయుల ప్రధాన సమస్యలు, రెండవ పిఆర్సీ అమలు, పెండింగ్ బకాయిలు విడుదల, ఆరోగ్యశ్రీ కార్డులు, సిపిఎస్ రద్దు తదితర సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మెమరాండం అందించారు. టీజీఈజేఏసీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈరోజు ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలన్నీ కూడా ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్కు వచ్చి నిరసన వ్యక్తం చేసి ఎంఆర్ఓ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ మెమోరాండం యొక్క ఉద్దేశం ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ ఉద్యోగులకు ఇచ్చినటువంటి హామీలను తుంగలో తొక్కి ఇప్పటికీ కూడా బకాయిలన్నింటినీ కూడా అదేవిధంగా ఉంచడంతో పిఆర్సీని వెంటనే అమలు చేయాలని చెప్పేసి, డిఏలను వెంటనే విడుదల చేయాలని, హెల్త్ కార్డులను వెంటనే ప్రతి ఒక్క ఉద్యోగికి ఇవ్వాలని చెప్పేసి కోరడం జరిగింది. అట్లాగే ఉన్నటువంటి సమస్యలు, ప్రమోషన్లు కానీ అట్లాగే బదిలీలు కానీ ఇవన్నీ కూడా అట్లాగే పెండింగ్లో ఉంటున్నాయి. ప్రతి ఒక్కటి కూడా వెంటనే అమలు చేయాలి. అదేవిధంగా పెన్షనర్లు ఇప్పటికే దాదాపు 5 సంవత్సరాల నుంచి రిటైర్ అయిన వాళ్ళకు కూడా బకాయిలు అదేవిధంగా పెండింగ్లో ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ఎంతో మనోవేదనకు గురైపోయి చాలామంది ఆత్మహత్యలు చేసుకునేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వము వెంటనే ఐకేపీ సమస్యలను కూడా నెరవేర్చాలని చెప్పేసి కోరుకుంటూ ఉపాధ్యాయ ఉద్యోగుల యొక్క డిమాండ్ను నెరవేర్చి ప్రజల ప్రభుత్వంగా ఉపాధ్యాయ ఉద్యోగుల ఫెర్లీ గవర్నమెంట్గా పేరు తెచ్చుకోవాలని చెప్పేసి మేము టీజీఈజేఏసీ తరఫున ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. వెంటనే అమలు చేయాలి.